మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది టీడీపీ మాత్రమే అన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. 15వ తేదీన మత్స్యకారుల ఖాతాల్లో 20,000 జమ కానున్నట్లు చెప్పారు. వైసీపీ ఉనికి కోసమే జగన్ జువ్వల దిన్నే పర్యటన అని మత్స్యకారుల్లో వైసీపీ నేతలు అపోహలు, అయోమయం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి 22 ఎకరాల భూమిని, జట్టి ప్రాంతంలో 7 ఎకరాల భూమిని ఇవ్వటం, దీనివల్ల సముద్రంలో జరిగే మార్పులు, మత్స్యకారుల సోదరులకి చేపలు ఎక్కడున్నాయో శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, సముద్రంలో తప్పిపోయిన బోట్లు కనిపెట్టడం, సముద్రంలో జరగబోయేటువంటి అవకతవకలు, సైక్లోన్స్, డిప్రెషన్స్ ఏర్పడ్డప్పుడు ముందు సమాచారం ఇవ్వటం, అన్నిటికీ ఉపయోగపడి మత్స్యకారులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలం ఇస్తే దుర్మార్గంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తులు అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని అధోలోకానికి తొక్కి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఆర్థిక వ్యవస్థ ఈరోజు కోలుకోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతను తీసుకున్న తర్వాత ఈ 22 నెలల కాలంలోనే ఆర్థిక పరిపుష్టిని సాధిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజలు మర్చిపోయారని, ప్రతిపక్ష పార్టీలను గుర్తించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విషయాలలో